ఐదు అడవిలో ఒక దగ్గర మిస్తున్నాయి ఎక్కడికి వెళ్ళి వచ్చే రామరా అయ్యో నాదా ప్రాణేశ్వర మాత్రం కార్తవీర్య మహారాజులకు బాణం కొట్టినప్పుడు కనుక నేను సత్యాన బోనం ఏనాడు మాత్రం నీ దగ్గరికి వచ్చినప్పుడు అయ్యా సత్యాన బోనం కనుకనేమి బాణం వచ్చి మన ఎదురు పడ్డప్పుడు కనుక నేను 5 రోజుల రక్తం తాగినాడు నాదా ప్రాణేశ్వర 5 రోజుల రక్తం తాగినందుకు మరి సంతానం నువ్వు ఓడి కట్టిందే మరి ఏనాడు మాత్రం నువ్వు ఇచ్చిన ఫలాలేనయ్యా ఇవి సంతానం అంటున్నావు నేను ఇచ్చిన సంతానం అయితే నేను చెప్పినట్టు ఇంట్లో బామా ఎల్లమ్మ ఒక సప్తరు సముద్రాలు ఏకమై పాడుతున్నాయి సప్తరు సముద్రాలు కలిగి పోవాలి నీ సత్యం అయితే చేసిన సంతానం అయితే ఒక సత్యానము ఏనాడు ఒక ప్రాతలు కలిగి పోయి పచ్చి ఉసుక ఒకదాని నూకాలి పచ్చి ఉసుక పచ్చి ఉసుక పోవడం మానవం చేసుకోవాలి పచ్చికుండ బోనం చేసుకోవాలి పచ్చి ఉసుక బోనం అవుతుందా ఇప్పుడు నీ సత్యము నమ్ముతా నేను పచ్చి ఉసుకేదని నువ్వు బోనం చేసుకొని ఆ బోనం మీద దీపం ముట్టుకుని వస్తే అప్పుడు నేను ఇచ్చిన సంతానం నమ్ముతావు అమ్మ అన్నందో మరి మరి అవి ఏనాడు ప్రాతాలుగా గడిగేర వచ్చింది ఆ పచ్చి ఉసుక ఒకదాన్ని నేను నూకింది నూకి ఏనాడు కనుక ఎల్లవ సత్యంతో ఒక చక్కని పచ్చుకుండ బోనం చేసుకుంది ఉసుక బోనం చేసుకొని ఆ బోనంలో దీపం ముట్టించుకుంది ఏనాడు కనుక నెత్తి మీద పెట్టుకొని వస్తుంటే అప్పుడు నెత్తి మీద పెట్టుకుని వస్తుంటే ఆ మీదికి వెళ్ళేదో గదర వాడమైనట్టు మీది కనిపిస్తుంది ఎల్లమ్మకు అడవిలో ఎల్లమ్మ మీదికి చూసి మీదికి వెళ్ళమ పోయినట్టు అనిపించే వరకల్లా గిట్టుకున్న ఒకసారి మీదికి వెళ్ళిన వరకల్లా నెత్తి మీద బోనము చిన్న ఉండదు తుక్కోడి కింద పడదు బాబా ఎల్లమ్మ ఈ మాట అవసత్యం బోనమే నువ్వు సత్యానుమానం చేసినావు కానీ ఆ బోనం ఉండలే సంతానం కాదు నేను ఇచ్చిన సంతానం అదే కొడుకలయ్యా నీ తల్లి తెలబండ కొట్టు కొడుక సిటికలయ్యా నీ తల్లి తెలబడి కొట్టురా కొడుక దుంపలు దమ్మనేజురా నీ కొడుకు తల్లి తెలబడి కొట్టు ఉత్తరప్రవయ్యా తల్లి తెలబడి విజయ శ్రీల గౌరమ్మ నీ తల్లి తెలబడి కొట్టున్నా నేను కొట్టా డాడీ నువ్వు ఇయ్యాక నిజాలు వచ్చినావు నిన్న మొన్న వచ్చినావు మా మమ్మీ నేను తానం చేయించింది చూసింది జడేసింది ఆ తల్లి తలపడితే కొట్టనే కొట్టా కొడుగా 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 ఎల్లమ్మ తెలబండ కొట్టే వారికల్లా ఎల్లమ్మ తలబండ ఎగిరిపోతున్నది ఇక మొండ మోతాన పడుతున్నది ఎల్లమ్మ తలబండ మోతాన పడుతున్నదయ్యా నోట్ల మాట అన్నకు బయటికి వెళ్ళక ముందుకే
తల్లి తలపడి కొట్టిండు అడవిలో ఎల్లమదేవి మొండ పోతాన పడ్డదయ్యా తలకాయ పోతాన పడ్డది తలకాయ ఏనాడు కనుక పుడపుల మొక్క ఉదుస్తుంది ఏనాడు తగ్గిపోయింది తలకాయ కొడుక రామయ్య రారా ఇంత పాపకారి వాడు రామయ్య ఇంత దోసగారి వాడు ఇప్పుడు లేచేవాడు నీ తండ్రి పేరు మడ కట్టుకుని నా తలబండి కొడుతున్నాడు రామయ్య కొడుక రామయ్య ఏమైతుంది బిడ్డ రామయ్య ఏం చేసి కన్నా కొడుకరా కొడుక రామయ్య రామయ్య 12 ఏళ్ళ కోరి నీ తండ్రి పేరు ఇమ్మని నన్ను కాదు నంది రామయ్య చేతులు కొడితే రామయ్య తండ్రి చేతులు కొడి రామయ్య ఒకవేడి మోసిన కుదురు కుర్తి రామయ్య ఏనాడు కలగల కరెంట్ చూడమంటావు ఏనాడు కనుక కొడుక పరిసరాన్ని పుట్టిగా నుంచి తల్లి లేపన్నప్పుడు ఆ ఎల్లమ్మ ముందు రాదు మరి ఎల్లమ్మ తలపడ తీసుకొని పోయినమ్మ తల పెట్టి లేదు ఎల్లమ్మప్పుడు అమ్మవారు ఎల్లమ్మ లేని మొండమ్మ తల ఒక తల పెట్టేవారికల్లా మరి ఈనాడు 3 రాదు కనుక దిగులు పొర పెట్టేవారికల్లా ఆడవిలి ఎల్లమ్మ దేవి మొండమ్మ తలగా ఒక తల పెట్టేవారికల్లా లేచి కూర్చుంటా ఉన్నది అయ్యా కూర్చున్నది ఎందుకు కూర్చున్నాక మరి అడుగులో వెళ్ళాడు